आइए भाई कुलपाल जी चले से तो मुझे अभी तक हमेशा याद रहता। पीएस मिश्रा साहब से जब कुलपाल जी चले थे नहीं मंदिर के जो है रिनोवेशन के वो। आइए नरसरी साहब, आइए आइए। We were colleagues at Nirmal and Hyderabad. So with that affection, he has come. आज आदिलाबादियों धूमधाम है। ये ఆఫీస్ అయిపోయింది తమది ఏ మధ్య ఏది యాక్టివిటీ లేదు మనది మీటింగ్ లో ఎక్కడ మీటింగ్ లే సార్ ఫార్మ్ చేస్తున్నాను నేను ఫోన్ చేద్దామని వచ్చాను. నాకు రెండు పుస్తకాలు పంపించాను, చాలా బాగున్నాయి. నేను ఫోటోలు వచ్చాను ఎంప్లాయీస్ చాలా चीफ जस्टिस पीछे पड़े तो कैसा हम चिन्ना को महीना नहीं होता नहीं అంటే ఎట్లా యాజ్ దే ప్రొనౌన్స్ రాసింది. అయితే పోలీస్ సోలార్కి he was unable to solve it. SC you say Thank you for that.
the location and the utility function of I request the Honorable Justice Sri M. Narasimha Reddy garu, please come and outside the back. I request the Honorable Justice Sri Jendrai garu to come and outside the dais. I request Justice Honorable Justice Walter Taylor from the High Court. And now I request the leader of our bar, the Honorable Chairman, Mr. Narasimha Reddy garu, please come and outside that. Now I request the author who has taken care to author his book, the Damodar Garu, come and outside that. సభా వేదికపై ఆశీనులైనటువంటి ముఖ్య అతిథులు, ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్న గౌరవ అతిథులు అందరికీ కూడా నమస్కరించి, ఏ కార్యక్రమంలో అయినా కూడా ముఖ్య అతిథులను గౌరవించడం మన సాంప్రదాయం, ప్రత్యేకించి పుష్పగుచ్చాలు. మరి నేడు సహోదరుడు హైదరాబాద్ నివాసి, న్యాయశాస్త్రాన్ని చదివి హైకోర్టు న్యాయవాదిగా తన శకాన్ని ఆరంభించి అందరికీ అందుబాటులో ఉంది. బహుశా 1966 సంవత్సరంలో అనుకుంటారు. అంతకంటే క్రితం హైకోర్టు న్యాయవాదిని కలవాలన్నా చాలా కష్టం ఉంది. ఒక సామాన్యమైన మానవుడికి హైకోర్టు న్యాయవాదిని కలవడం చాలా సులభతరం కాదు. కానీ దానికి భిన్నంగా తనదంటూ ఒక శైలితో న్యాయవాదిగా ఒక్క హైకోర్టులోని రాజ్యాలు కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి ఏ సమస్యకు ఎక్కడ వచ్చినా కూడా సిటీ సివిల్ కోర్టు కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎలిమెంట్ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, తన ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి న్యాయం చేకూర్చే వరకు వారు నిద్రపోలేదు. మరి వారి ప్రతిభా పాఠాలతోనే వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమింపబడ్డారు. సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా పనిచేసి కీలకమైన పలు తీర్పులను వెలువరించి ఆ తరువాత మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించి తరువాత విరమించిన తర్వాత కూడా మరి వారి సేవలు ఇంకా అవసరమని ప్రభుత్వం గుర్తించి మానవ హక్కుల కమిషన్ యొక్క అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. మీకు ఒక్కటి తెలియాలి, కొంతమంది పదవుల వల్ల వ్యక్తికి గౌరవం లభిస్తుంది, కొంతమందికి ఆ వ్యక్తుల వల్ల పదవికే గౌరవం లభిస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎలక్షన్ కమిషనర్ అనే పదవి భారత రాజ్యాంగం ఆరంభంలో నుండి కూడా ఉన్నది. కానీ టీఎంసీ ఏజెంట్గా వచ్చిన తర్వాత మాత్రమే ఎలక్షన్ కమిషనర్ ఏం చేసింది మనకు అర్థమైంది. అలాగే మానవ హక్కుల సంఘం యొక్క పరిధి ఏమిటి, ఒక్క విజయాలు చేస్తేనే కాదు, సూమోరో సమస్యలు కూడా తాను తీసుకొని పరిష్కరించిన ఘనత ఈరోజు మన యొక్క ముందున్న అధ్యక్షుడు సుభాష్ రెడ్డి గారికి.
ప్రస్తుతం వారి లోకాయుక్తలో నియమించడం జరిగింది. వారికి మరి రచయిత యొక్క కుమార్తె ఎల్లారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నివేదిత దేశపాండే గారు పుష్పగుచ్చాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఇక నేను కూడా చెప్పుకోగలను ఆయన అర్థాన్ని. అలాగే చరిత్రలో ఓరుగల్లు, తరువాత అయింది వరంగల్లు. వరంగల్ వారి స్వస్థలం. విద్యాభ్యాసాన్ని తను పూర్తి చేసుకొని న్యాయవాదిగా హైకోర్టులో అప్పటి సీనియర్ న్యాయవాది ఈ బాబురెడ్డి గారి దగ్గర జూనియర్గా పనిచేసి వారు న్యాయవాదులకి విరమించిన తర్వాత తను ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ మొదలుపెట్టి ఎన్నో రకాల ఒక కేసులను వాదించి హైకోర్టు ప్రాసిక్యూషన్ సెక్రటరీగా కానీ తర్వాత వరంగల్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ స్టాండింగ్ కౌన్సిల్గా స్థానంలో పనిచేసి తన స్వశక్తితో న్యాయమూర్తులుగా నియమింపబడి సుదీర్ఘకాలం పనిచేసి మరి ఈ మధ్యనే వారి సేవలు గుర్తింపుగా పట్నా